హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. అంతరిక్షం మంటల్లో కాలిపోతోంది. దింగిలో ఎక్కడికక్కడ మిసైల్స్ మెరుపులు కొడుతూ పరుగులు పెడుతున్నాయి. ఆకాశం దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. శత్రు దేశాల ఉపగ్రహాలు మట్టి కరుస్తున్నాయి. లేజర్ కిరణాలు విరుచుకుపడుతున్నాయి. నాసిరకం రాకెట్లకు తలంచే సమయం ముగిసింది. ఎందుకంటే ఇకపై యుద్ధాలు భూమి మీద కాదు, నక్షత్రాల మధ్య. అవునండి, ఇది నిజం. స్పేస్ వార్స్ తిరిగి రానున్నాయి. ఇది ట్రంప్ రాస్తున్న అంతరిక్ష యుద్ధ శాసనం. వామ్మో, ఏంటి చదువుతుంటేనే భయం పుట్టిందా? హాలీవుడ్ సినిమా కళ్ల ముందు కదలాడిందా? ఇది సినిమా కాదు, జోక్ అంతకన్నా కాదు. ట్రంప్ చర్యలతో ప్రపంచానికి భవిష్యత్తులో ఎదురుకానున్న పెను విధ్వంసానికి సంబంధించిన సంకేతం. మరి ఇందులో ఇండియా నిలబడగలదా? ఇతర దేశాలను ఎదుర్కోగలదా? డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత అమెరికా రక్షణ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. ఆయన ప్రకటించిన గోల్డెన్ డోమ్ ఆఫ్ అమెరికా ఏదో సాధారణ రక్షణ కవచం కాదు. ఇది బ్యాలిస్టిక్, హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా అంతరిక్షంలోనే దూసుకెళ్లేలా చేయగల అద్భుతమైన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది చాలా ఖరీదైన ప్రాజెక్ట్. 14.97 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అందుకే ట్రంప్ ఇప్పుడు కెనడాను ఈ ప్రాజెక్టులో భాగం కావాలని కోరుతున్నారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్నది ట్రంప్ ఆలోచన. అయితే ఈ ప్రాజెక్టు ఖరీదు భారీగా ఉండడంతో ట్రంప్ ఇప్పుడు కెనడా వైపు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో భాగం చేస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అదే దేశంతో మైత్రిగా దిగాలని చూడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇండియా విషయానికొస్తే ప్రస్తుతం భూకక్షలో 11,700 యాక్టివ్ శాటిలైట్లున్నాయి. ఉపగ్రహాల నుంచి అందుకునే సంకేతాలతో వందల కోట్ల మంది ప్రజలు రోజువారీ కమ్యూనికేషన్, సమాచార మార్పిడి జరుగుతోంది. 630 శాటిలైట్లను భద్రతా బలగాలు సెక్యూరిటీ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారు. మొత్తం ఉపగ్రహాలలో సగం మిలిటరీ శాటిలైట్లే ఉన్నాయి. మిలిటరీ ఆపరేషన్స్ లో ఈ శాటిలైట్లు ఆర్మీకి కళ్ళు చెవుల్లా ఉంటాయి. ఈ శాటిలైట్ల వల్ల ఆర్మీ సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇక ఈ సిస్టమ్ భూమికి 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. నిజానికి 40 ఏళ్లుగా అమెరికా 2 సూత్రాల ప్రకారం అంతరిక్షంలో డిఫెన్స్ సిస్టమ్ను ముందుకు నడుపుతుంది. అందులో మొదటిది కేవలం చిన్న దేశాల మిసైళ్లను ఆపడమైతే, రెండోది పెద్ద శక్తులను కదిలించకుండా ఉండడం. ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి చిన్న దేశాలు మిసైల్స్ దాడి చేస్తే వాటిని అడ్డుకునేందుకు అమెరికా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కానీ అంతరిక్షంలో రష్యా లేదా చైనా లాంటి అణ్వాయుధ అగ్రరాజ్యాలు దాడి చేస్తే వాటిని అడ్డుకునేందుకు అమెరికా రక్షణ వ్యవస్థను కలిగి లేదు. ఇవి అమెరికా, రష్యా, చైనా మధ్య న్యూక్లియర్ బ్యాలెన్స్ ని కాపాడేందుకు ఏర్పడిన నియమాలు. అంతరిక్షంలో మిసైల్ ఇంటర్సెప్టర్లు, లేజర్ వెపన్లు, మిలిటరీ శాటిలైట్స్ లాంటివి అభివృద్ధి చేయడాన్ని నియంత్రించేందుకే ఈ రూల్స్ ను అగ్రరాజ్యాలు పాటిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది గాని ట్రంప్ ఇప్పుడు గోల్డెన్ డోమ్ తో ఈ సూత్రాలను తిరగరాశారు. అంటే అమెరికా ఇకపై ఇప్పుడు రష్యా, చైనా మిసైళ్లను అంతరిక్షంలో కూడా తిప్పికొట్టగల సామర్థ్యం కలిగి ఉంటుందని ట్రంప్ నేరుగా చెప్పారు. అందుకే ఇండియా కూడా అలర్ట్ అయింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం అణ్వాయుధాలను అంతరిక్షంలో ఉంచడం నిషేధం. కానీ ట్రంప్ నిర్ణయం వల్ల ఈ నిబంధనలను అగ్రరాజ్యాలు ఉల్లంఘించే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఈ తరహా డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తూ ఉంటే రష్యా, చైనా చూస్తూ ఉంటాయా? ఉండవు కదా. ఇప్పటికీ ట్రంప్ నిర్ణయంపై రష్యా గతంలోనే ఘాటుగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్ అమలైతే తాము కూడా మరింత శక్తివంతమైన అణ్వాయుధాలను తయారు చేస్తామని రష్యా హెచ్చరించింది. అటు రష్యా కొత్తగా వోర్ష్నిక్ అనే హైపర్సోనిక్ మిసైల్ను ఇప్పటికే పరీక్షించింది. ఇది అమెరికాకు చెందిన ఏ రక్షణ వ్యవస్థకు చిక్కకుండా ప్రయాణించగలదు. అటు మరో అణ్వాయుధ అండర్ వాటర్ డ్రోన్ను కూడా రష్యా అభివృద్ధి చేస్తోంది. అంటే ఇప్పుడు అణ్వాయుధ యుద్ధం భూమి మీదే కాదు, సముద్రం లోపల, అంతరిక్షంలోనూ జరిగే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ స్పేస్ వార్స్ ప్రారంభమైతే భూమి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ప్రపంచంలో శాంతి ధ్వంసమవుతుంది. భూమిపై ఉన్న అన్ని కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెడ్ అవ్వచ్చు. జీపీఎస్, ఇంటర్నెట్, సెల్ ఫోన్ కనెక్షన్స్ అన్నీ తునాతునకలు కావచ్చు. స్టార్ వార్స్ లాంటి సినిమాలు చూసిన దృశ్యాలు రానున్న కాలంలో నిజంగా జరిగే ఛాన్స్ ఉంది. ఒక్క రాత్రిలోనే ప్రపంచం మొత్తం మారిపోయే ఛాన్స్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతరిక్షంలో అణ్వాయుధాలు జరిగితే మొత్తం మానవజాతి ఉనికి ప్రమాదంలో పడొచ్చు. అందుకే అలాంటి యుద్ధాలు జరగకూడదని కోరుకుందాం. శాంతి వైపే పయనిద్దాం. దిస్ ఈజ్ అరుణ signing off.